వాళ్ళని కూడా 2-3 నిమిషాలు మాట్లాడడం. చెస్ బోర్డ్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారికి స్వాగతం. ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా వచ్చిన వారికి స్వాగతం తెలియజేస్తుంది. ప్రారంభించడంలో మేడం సభాధ్యక్షులుగా కోరుతా ఉన్నాను. అలాగే ముఖ్య అతిథి పౌరాలు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ సమీల వాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారు శ్రీనివాస్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారికి కూడా టౌన్లో సార్ ఉన్నప్పుడు చాలా బలం ఉండేది సార్. చనుబాలు మా పల్లె అందాలు రేపల్లె చందాలు కళ్ళ కపటం లేని కన్ను మచ్చలని పల్లెటూరు అమ్మనికి వందనాలమ్మ నా పల్లె తల్లి వెల వెల వందనాలమ్మ నన్ను గన్నా తల్లి వెల వెల వందనాలమ్మ. మిగతా సోషల్ మీడియాకి ఏదైతే మీరు ఫోన్లకు దాని దీనికి అడిక్ట్ అవుతున్నారో దాని నుంచి పక్కకు వచ్చేసి ఈ చెస్ మీద మీరు దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మీ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరు. అధ్యక్షులు గండ్ర వెంకటరమణారావు గారి స్పాన్సర్షిప్ లోపల ఈ చెస్ నెట్వర్క్ సంబంధించినటువంటి వీళ్ళు ఆధారంగా చెస్ బోర్డు పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా పిల్లలందరికీ కూడా చాలా అదృష్టం ఇది. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్గనైజర్ సురేష్ గారిని కొన్ని వివరాలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఎం సంజయ్ సార్ జైత్యాల గారికి, అదే పట్టణంలో అర్బన్ మండలంలో ఉండే 48 పాఠశాలలకు కాను 3,900 మంది విద్యార్థులకు 198 చెస్ బోర్డులను అట్లాంటా వాళ్ళు మన పాఠశాలలకు ఇచ్చి విద్యార్థులందరినీ స్ఫూర్తిదాయకంగా వాళ్ళు మెలకువలు నేర్చుకొని ఈ చెస్ ఆటలో వాళ్ళు రాణించాలి. సెల్ ఫోన్ అనేది తీసుకుంటూ తెలంగాణ సొసైటీ సంస్థ ద్వారా పిల్లలకి ఈ చెస్ బోర్డ్ పంపిణీ చేస్తున్న సంస్థ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చెస్ ఆడి మీ మేధాశక్తిని పెంచుకొని సెల్ ఫోన్లకు దూరంగా ఉండి మీ అమ్మా నాన్నలు చెప్పినట్టు విని విద్యార్థులందరూ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తూ ఉంటాం, ఒక కవిత రాయాలంటే అబ్బు అగ్గిపిల్ల సబ్బు పిల్ల అన్నట్టు మరి మన ఇక్కడ ప్రోగ్రామ్స్ చెస్ బోర్డు గురించి చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన చైర్మన్ గారికి, స్టేజ్ మీద ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి మన ఇంటికోగానే స్కూల్ వదిలిపెట్టగానే స్కూల్లో మన మేడమ్స్ అన్ని వివరాలు చెప్తున్నారు, అన్ని సబ్జెక్ట్ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వరకే అవగాహన ఉంటుంది. ఇంటికోగానే సెల్లులు పట్టుకొని అవి వీడియో గేమ్స్ కానీ ఇంకా ఎన్నో గేమ్స్ చూస్తున్నారు కాబట్టి పిల్లలు చెడిపోకుండా మరి మన ఓల్డ్ ఏజ్ స్కూల్కు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే చెస్ బోర్డ్లో ఉన్న అవి ఆడుతుంటే మనకి ఎంతో మెమొరీ రికవర్ అవుతుంది కాబట్టి ఆ అవగాహన కొరకు మనకి చెస్ బోర్డు పంపించినందుకు వారికి ధన్యవాదములు.
పిల్లల గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మరి మీరు కూడా మనల్ని తీర్చిదిద్దుతున్న మేడంలకు కూడా మన స్కూల్కు మంచి పేరు రావాలని మీరు కూడా ఆలోచించి ఈ అవకాశం ఆశించు దాదాపు అంతకుముందు కొరుట్ల మల్లాపూర్ మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు జగిత్యాల పట్టణ పరిధిలో దాదాపు 48 స్కూళ్లకు 198 చెస్ బోర్డ్స్ 20 విద్యార్థులకు ఒక చెస్ బోర్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ చెస్ బోర్డ్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈరోజు పిల్లలు సోషల్ మీడియా సెల్ ఫోన్కు అడిక్ట్ కావడం వల్ల కొంత ఏకాగ్రత దెబ్బతింటుందని కానీ అవన్నీ ఉంటాయి 16 రాజు మంత్రి 2 ఎలిఫెంట్లు 2 ఏమైపోతుంది మన లోపల క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లం సాల్వింగ్ ఇవి ఈజీగా మనకు అర్థమవుతాయి. కాబట్టి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ఇది స్పాన్సర్ చేసినందుకు సుధీర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. గారు వీళ్ళంతా మాకు పరిచయం కావడం, ఆనందరావు గారు చొరవ తీసుకొని మాకు ఏమాత్రం శ్రమ లేకుండా అన్నీ కోఆర్డినేట్ చేసి చాలా సాఫీగా జరిగేటట్టు అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ ఇద్దరికి, వేణు గారికి, ఆనందరావు గారికి. అదేవిధంగా వేదిక మీద ఉన్న చాలామంది హెడ్ మాస్టర్లు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, కౌన్సిలర్ గారు. దీని నేపథ్యం చెప్పవలసి వస్తుంది కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటా. ఎమ్మెల్యే గారు తొందరలో ఉన్నాం. ఆ స్ఫూర్తిని తాను 4 దిక్కుల తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందే వస్తుంటే వేణు గారు అన్నారు, డాక్టర్ గారు మేము ఎక్కడికి చెప్తే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉంటారు అన్న, మీరు రావాలి తప్పనిసరి అంటే నేను అన్న మీకు పర్ఫెక్ట్ ఉన్నారు కాబట్టి మనం జగిత్యాల మండలమే కాదు, జగిత్యాల తన కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని గ్రామాలకు స్కూల్లే కాకుండా యూత్కు కానీ పెద్దవాళ్ళకు కూడా రేపు ఆటను మెయిన్ స్ట్రీమ్ చేయడం అంటే ప్రాచుర్యం తీసుకురావడానికి ఖచ్చితంగా మనం డాక్టర్ గారి సహకారం తీసుకోవాలి, మీరు ముందట ఉండాలని కోరడం జరిగింది. అయితే మా ప్లాన్లో యాక్షన్ అసెంబ్లీ సభ్యుడు ఉన్నాడు కాబట్టి మేబీ ఇక్కడ కూడా మొదలు పెడితే బాగుంటుందని మేము ఒక 2-3 నెలల క్రితం మెట్పల్లి, తర్వాత కోరుట్ల, అది ఈ 3 దిక్కుల చేయడం జరిగింది. ఈ క్రమంలో నేను అనుకోకుండా నాకు మొన్న బతుకమ్మ సందర్భంగా అట్లాంటాలో 20th యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తుండే. అయితే నన్ను గెస్ట్గా పిలిచింది అక్కడ. దీనికి కొంచెం దానికంటే ముందు ఏంటంటే మేము 1998లో పిలిచి తెలంగాణ ఆవశ్యకత గురించి మేము ఒక మీటింగ్ పెట్టడం, దాని తర్వాత 2-3 మీటింగ్లు పెట్టిన తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ స్థాపించి మళ్ళీ 2000 సంవత్సరంలో దేశవ్యాప్తంగా, అమెరికా వ్యాప్తంగా తెలంగాణ యొక్క అవసరాన్ని మేము చెప్పడానికి ఇప్పుడు బియ్యాల జనార్దన్ రావు గారిని, కీర్తిశేషులు, తర్వాత జయశంకర్ సార్ గారిని పిలిచి మేము దాదాపు 16-17 సిటీలలో సభలు పెట్టడం జరిగింది. ఈ క్రమం బోర్డులు బహుకరించి దాని ప్రాధాన్యత గురించి తెలియజేసిన గౌరవనీయులు సునీల్ గారికి, అదేవిధంగా వారి సహచర ట్రైనీ సుధీర్ గారికి, సురేష్ గారికి, వేదికపై చాలాసేపటి నుంచి కూర్చుంటున్నట్టున్నారు. పొద్దున్నే వేరే కార్యక్రమం ఉండి గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా మా సోదరి స్థానిక కౌన్సిలర్ లక్ష్మి గారు పొద్దున్నే ఒక కార్యక్రమానికి వెళ్ళాం. మీరు అనుకున్నారు కావచ్చు, ఈ కౌన్సిలర్ అమ్మ బాగా తక్కువ మాట్లాడింది, చైర్మన్ అమ్మ అయితే ఇంకా తక్కువ మాట్లాడింది. మాటలు తక్కువ, పని ఎక్కువ చేసే మా కౌన్సిలర్లు, మా చైర్మన్ గారు ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు మాటలు కాదు, పనులు కావాలి. మాటలు అందరూ చెప్తారు, కూర్చున్న కాడ చెప్పమంటే అందరూ చెప్తారు. కానీ పనులు చేసే పట్టణ ప్రధాన పౌరాలు సభ్యుల వాణి గారు మేము పొద్దున 7:30 నుంచి పనులు మొదలుపెట్టాం. పాత్రికేయ మిత్రులు అంత పొద్దుగా ఎందుకు లేపాలని మేము లేపలేదు. ఈరోజు ఓల్డ్ ఏజ్ స్కూల్ అంటే తెలంగాణలోనే ఒక పేరున్న పాఠశాల, పేరున్న పాఠశాల. ఇందులో మా నాన్నగారు చదువుకున్నారు, మా తమ్ముడు చదువుకున్నాడు, నన్ను న్యూ స్కూల్లో చదివించారు. మా నాన్న ఆ కాలంలో కొంచెం భూములు ఎక్కువ ఉండే, హైదరాబాద్ పోయి చదువుకుంటా అంటే అప్పుడు ఇంటర్మీడియట్ అన్నట్టు స్కూలు. అంటే ఇక్కడనే
లేదు వ్యవసాయం చేయాలంటే ఈ స్కూల్లో 6 నెలలు టీచర్ జాబ్ చేసినట్టు 6 నెలలు అక్కడ తర్వాత బాగా చదువుకుని పెద్ద అడ్వకేట్ అంటే ఈ స్కూల్కి అంతా ప్రాధాన్యత. మొన్నొక 3 రోజుల క్రితం హైదరాబాద్లో సెక్రటేరియట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేంద్రీయ విద్యాలయం అదేవిధంగా జగిత్యాల గ్రౌండ్ కావాలని చెప్పి మనకు కోరిక ఉంది. వాళ్ళంతరి స్థలం మనకు దగ్గర ఉంది. దాని గురించి అప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారిని కలిసిన. మళ్ళీ అది మీడియాకు పంపలేదు, ఎందుకంటే చాలాసార్లు ఇచ్చిన ఊరికే కానీ నేను పనిచేస్తలేని చెప్పి ఈ వాట్సాప్ సోషల్ మీడియాలో ఏదో మాట్లాడతారు. ఏమైందంటే మీడియాను సోషల్ మీడియా డామినేట్ చేస్తుంది. మా మీడియా మిత్రులు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మీడియాలో ఉన్నట్టు ఉంటుంది, సోషల్ మీడియాలో కొంతమంది వక్రీకరిస్తున్నారు వాడిష్టం. సో మనం కూడా కలిసి బయటకు వస్తున్న సందర్భంలో చాలా పెద్ద మనిషి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే గారి తండ్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ, గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. వారి పేరు దామోదర్ రెడ్డి గారు. ఆ దామోదర్ రెడ్డి గారు కూడా మనం ఓల్డ్ హై స్కూల్లో చదివినట్టు. ఆ విషయాన్ని వారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీసులో విద్య చూసే అత్యున్నత అధికారి ఐఏఎస్ అజిత్ రెడ్డి గారికి చెప్తుంటే నేను కూడా జగిత్యాల స్కూల్లో చదివినాను. అరే మీరు గాఢ చదవలేదు సార్ అని చెప్పి ఆ సార్ అడిగారు. అడిగితే చెప్పిండు. అప్పుడు మా ఊర్లో ఒక మంచి సార్ ఉండే, ఆ సారు నాగర్ కర్నూలుకి వెళ్ళి జగిత్యాల ట్రాన్స్ఫర్ అయ్యాడు. మా నాయన ఆ సార్ తోటి నన్ను ఇక్కడికి పంపించాడు. 3 ఏళ్ళు 6వ తరగతి 7వ తరగతి 7వ తరగతి చదివినాను. అంటే గురువులు అంటే ఎంతటి గౌరవము, ఎంతటి బాధ్యత. వాళ్ళ కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం. మహబూబ్నగర్ జిల్లాలో ఒక ధనిక కుటుంబాలలో వాళ్ళది ఒకటి. కానీ వాళ్ళ కొడుకును అప్పుడు సామాన్య అందరు, ఇప్పుడు బడిపంతులు సామాన్య అంటలేరు మా సార్ మంచిగా. అప్పుడు కొంత పరిస్థితులు జీతాలు తక్కువ, సామాన్య బడిపంతులను వాడేవాళ్ళు, పదం వాడకూడదు. ఒక బడిపంతులకు ఎంత గౌరవం ఇచ్చారంటే అంత పెద్ద భూస్వాములు వాళ్ళ కొడుకును పంపించిన జగిత్యాల చదివించారు. జగిత్యాల ఓల్డ్ హై స్కూల్కు ముద్దురామకృష్ణయ్య గారు అనే హెడ్ మాస్టర్గా ఇంటర్నేషనల్ ఫేమ్ అయిన వారు. అలాంటి స్కూల్ ఇది. మరి ఇప్పుడున్న ఇక్కడ టీచర్లు కూడా ఏం తక్కువ కాదు. అంతకుముందు పద్మాకర్ సార్ కావచ్చు, రిటైర్ అయిపోయారు, ఇంకెవరో ఉండి ఇంకెవరు, ఇప్పుడున్న టీచర్ అంతకేం తక్కువ కాదు. మీరు ఆ స్థాయిలో చదువుకోవాలి. కానీ అప్పటికిప్పటికి ఒక తేడా ఏంటంటే చాలా మందిలో 80% మంది పిల్లలు సార్, జనరల్గా మీరు ఇప్పుడే చెప్పారు స్పోకెన్ ఇన్ యువర్ స్పీచ్, పేద పిల్లలు అంటే మీ తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తుంది కాదు, బాగా చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలు కాదు వీళ్ళంతా, ఎక్కువ మటుకు పేదవాళ్ళు. ఆ కాలంలో ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళు లేకుండే. 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు కూడా అలా పిల్లలను అయితే హైదరాబాద్ పంపాలి, లేకపోతే జగిత్యాలకు ఇదే ఓల్డ్ హై స్కూల్, న్యూ హై స్కూల్, ఆ తర్వాత పురాణపేట స్కూల్ వచ్చింది, తర్వాత కొత్తవాడ వచ్చింది. ఇప్పుడు ఒక 3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా లేదా కష్టపడే వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలు పక్కన పెట్టి ప్రైవేట్కి పంపుతుంది. నేను ప్రైవేట్కి వ్యతిరేకం ఏం కాదు, కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎలాంటి తక్కువ లేదు. అప్పుడు ఇదే టీచర్లు మాకు చదువు చెప్పిన వాళ్ళు, ఇప్పుడు మీకున్న వాళ్ళు అదే టీచర్లు. అప్పుడు అదే కమిట్మెంట్ టీచర్లకు, ఇప్పుడు అదే కమిట్మెంట్. అప్పుడు 10కి 4 దాకా చెప్పారు, ఇంక ఇప్పుడు 5 దాకా చెప్తున్నారు. 9కి 9 నుంచి 5 దాకా చెప్తారు. మాకు 10కి 4 దాకానే ఉండేది. 4 కాగానే సైకిల్ వేసుకొని గ్రౌండ్కి వస్తుంటున్నాడు, ఆడుకుంటాడు. ఇప్పుడు 10కి అవుతుంది. కాబట్టి ఇప్పుడు బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు ఇక్కడే బాగా చదువుకోవాలి. ఇళ్ళలో మీకు పరిస్థితులు కొద్దిగా బాగుండవు అనుకున్న స్థాయిలో, కాబట్టి ఇక్కడ బాగా చదువుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంటారు, నేను కూడా సర్కార్ బాలెక్కలు వచ్చిన అని చెప్పి, నేను కూడా సర్కార్ బాలెక్కలు వచ్చిన. కాబట్టి సర్కార్ బళ్ళల్లో మంచి చదువుని చదువుతారు. మరి చదువుతో పాటు ఆటతో పాటు దురలవాటు లేకుండా, సెల్ ఫోన్ అనేదే దురలవాటు కాదు, కానీ దానివల్ల కొన్ని అనర్థాలు ఉన్నాయి. అందుకని చెప్పి మరి అట్లాంటా ఫౌండేషన్ గంట వెంకటరమణారావు గారు ఇప్పుడు అధ్యక్షులు అంటున్నారు, అంతకుముందు అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడు వారి ప్రతినిధిగా వచ్చిన మా సునీల్ కోదాటి గారు కొన్ని లక్షల చెస్ బోర్డులు ఇస్తామంటారు. ప్రతి గ్రామానికి చేరే విధంగా చెస్ బోర్డులు ఇస్తామని చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయం. నేను కూడా చదువుకునేటప్పుడు చెస్ ఆడుతుంటుంది, క్యారమ్ బోర్డు ఆడుతుంటుంది, ఇంకా
పల్లెటూరులో హాలిడేస్ ఉంటే మా చెల్లెళ్ళు మా మరదళ్ళు ఆడంగా దొరుకుతుండే తొక్కుడు బిల్లు ఆడుతారు. మీరు ఆడుతుర్రా? ఆడుతులేరు. నేను మా చూస్తున్నా ఎక్కడ ఆడుతున్నారు ఆడంగా. గోళీలు ఆడదాం, చిరగోని ఆడదాం, ఇంట్లో కూడా ఆడుతుంటారు. మీరు ఆడుతుర్రా? అసలు చిరగోని అంటే ఓకేనా? కొంచెం జాగ్రత్త దెబ్బలతో ఆడేటప్పుడు అంటే ప్లీజ్ ఫోటో మధ్యలోకి బాబు